ప్యారిస్లో విశాఖ అమ్మాయి ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు కోటి ఆశలు మోసుకెళ్లింది. ఆమెది కటిక పేద కుటుంబం. కష్టపడి పైకొచ్చింది ఎర్రజి జ్యోతి. ఒలింపిక్స్కు సెలక్షన్స్తో కుటుంబ సభ్యుల ఆనందానికి అవతుల్లేవు. మా అమ్మాయి గోల్డ్ మెడల్ సాధిస్తుందని చెప్తున్నారు జ్యోతి తల్లిదండ్రులు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 40 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికకైతే విశాఖకు చెందిన అమ్మాయి అయితే సెలెక్ట్ అయింది. అమ్మాయి జ్యోతి కైలాసపురానికి చెందిన అతి సామాన్య కుటుంబంలో చేరి ఈరోజు ప్యారిస్లో ఒలింపిక్స్ స్థాయికి అయితే ఎదిగిందంటే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఉంది మీ అమ్మాయి ఈరోజు ప్యారిస్లో ఒలింపిక్స్కి సెలెక్ట్ అయింది? మా పాపకండి చిన్న పోర్టు స్కూల్లో కైలాసపురం దగ్గర పోర్టు స్కూల్లో చదివేది. 5వ క్లాస్ కాయండి పిల్ల పోర్టు స్కూల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగా మెడల్ కొడుతున్నాను. అలా హైదరాబాదు, మన విశాఖపట్నానికి, మన బొంబాయికి, ఒరిస్సా భువనేశ్వరం ఇలాగ ఏంటంటే చాలామంది సార్లు ప్రోత్సహించారండి మా పాపకి. మా వల్ల అయితే మాత్రం పేదరికం పెట్టి తనకి ఏమి పెట్టలేకపోయారు. ఆడపిల్లవి నీకు అంత అవసరం ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్తే మీరు రాగలమా, చేయగలమా, ఏవైనా అయితే మీకు మీడియాలో చూస్తాను కదా పిల్లలకి వెళ్ళగలిగి అవుతానే అంటే, అమ్మ లేదమ్మా నాకు చాలామంది ప్రోత్సహిస్తున్నారు, నీకు పలానా దగ్గరికి వెళ్ళాను, నాకు ఆ గుండె ధైర్యం ఉందమ్మా, పర్వాలేదు, నన్ను ధైర్యంగా వెళ్ళి రాగలమ్మా అనేసి నాకు ఒక రాత్రిపూట చెప్పి వద్దామని నేను చాలాసార్లు మందలించాను. ఆడపిల్లకి మగపిల్ల నాకు పాడుతూ పెట్టమ్మనేసి అంటే, లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ ఉంది, మన పేదరికం పెట్టి రేపు పొద్దున్న నేను ఏవైనా మెడలు కొట్టాను అనుకో, దేశాన్ని మెడలు కొట్టాను అనుకో, నాకు ఏదైనా జాబ్ వస్తుందమ్మా, మిమ్మల్ని అందరినీ చూస్తానమ్మా అనేసి మగోళ్ళలాగా మాట్లాడితే, సరేలే ఇరుగు పొరుగులు అందరూ అంటుండారు ఏంటని ఆడపిల్లకి నువ్వు భయం చెప్తున్నా కాదు, హాస్టల్కి గట్ట పంపించేస్తానని చాలామంది చూటుపోటు మాట్లాడుతుంటారు. అనేసి మా పాప ఏంటంటే, నువ్వు వాళ్ళందరి మాటలు పట్టించుకోకమ్మా, బతికినా చెడినా అది మన ఇష్టంలో ఉంటుంది, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళా నీకు మంచి పేరు తెస్తాను కానీ చెడ్డ పేరు తేనమ్మ అనేసి నాకు ధైర్యం చెప్తున్నాను. అలా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగా అంచెలంచెలు అలాగా ఇంతవరకు ఇప్పుడు మన ఒలింపిక్స్కి సెలక్షన్ అయ్యిందండి. చిన్నప్పుడు కానీ చాలా కష్టపడ్డదండి. కష్టపడి తనకి ఏంటంటే తినడానికి గుడ్డు లేకపోయినా ఏంటంటే హాస్టల్ ద్వారాగా అమ్మ నాకు అన్ని సౌకర్యంగా చూస్తారు, వాళ్ళు గుడ్డు పెడతారు, బలమైన తిండి పెడతారు, నేను సాధించగలమ్మా అనేసి చాలాసార్లు అన్నయ్య కూడా దెబ్బలాడారండి. వద్దమ్మా నీకు ఆడపిల్లకి నీకు ఎందుకు అనేసి కొట్టేసారు కూడా. కొట్టేస్తే అన్నయ్య నేను ఎప్పుడైనా సరిగా ఉన్నాను, ఒక మెడలో కొట్టాను అనుకో అప్పుడు నువ్వు పంపించుతావా అనేసి అలా అన్నయ్య దగ్గర మాట తీసుకుంది. అది సర్లే నువ్వు నేషనల్ మెడల్ కొట్టు అప్పుడు నీకు పంపిస్తానని. అప్పుడు కానీ చాలా ఇంట్రెస్ట్గా రాత్రి పగలు అనుకుంటాను కూడా స్కూల్కి వెళ్ళి రావడం, సాయంత్రం ఉదయం వాళ్ళు పెట్టిన ఫుడ్ ఏదో తినేసి హాస్టల్ కూడా తినేసి అలాగే వెళ్తున్నాం. మెడల్ తెచ్చింది మన ఇండియాకి, మన రాష్ట్రానికి అన్నిటికీ మెడల్ తెస్తున్నాం. ఇప్పటికి ఇంటర్నేషనల్ నుండి ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళారండి. చిన్నప్పుడు కానీ కష్టపడ్డది, మరి భగవంతుడు ఇంతవరకు అవకాశం ఇచ్చాడు, ఈ మెడల్ కూడా కడుతుందని, బంగారు పథకం తెస్తుందని తల్లిగా నాకు ఆశిస్తాను. ఒక బ్రదర్గా మీరు ఏం చెప్పదలుచున్నారు? తను ఆల్రెడీ ఇండియాకి మొత్తం మెడల్ తీసుకొస్తుందని ఆశిస్తూ, మన ప్యారిస్లో ఆల్రెడీ తను మండే వెళ్తుంది, ఆల్రెడీ మన ఇండియాకి మెడల్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లోకల్గానే? లోకల్గా అయితే ట్రైనింగ్ ఏం లేదండి. ఆల్రెడీ రిలయన్స్ నుండి అక్కడ కోచ్ కూడా అవుట్ ఆఫ్ నుండి కోచ్ ఉన్నారు, ఆయన చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ముంబైలోనే తన ట్రైనింగ్ అయ్యింది. ఫస్ట్ ఇక్కడ తనైతే హైదరాబాదు, మన ఇక్కడ హైదరాబాదు, మళ్ళీ భువనేశ్వర్ ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు ముంబైలో ట్రైనింగ్ అయ్యిందండి. ముంబైలో ఇప్పుడు ఆల్రెడీ అవుట్ ఆఫ్లో ట్రైనింగ్ అవుతుంది. రేపు నుండి మామూలు వచ్చి ఏదో మెడల్ తీసుకొస్తుందని చాలా సంతోషంగా ఆశిస్తున్నాం. ఇది మీరు ఏ విధంగా చూడొచ్చు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అలాగే చాలామంది డబ్బుల్లో పుట్టిన కూడా అనుకున్న సాధించారు, అలాగే మీ సిస్టర్ ఒక ఈ స్థాయికి వెళ్ళిందంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మేమే ఒకప్పుడు ఒక ఆడపిల్లని బయటికి పంపించకూడదని మేమే అనుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో పడి కూడా ఆడపిల్లని బయటికి పంపించాలి అనేటట్టే చేస్తున్నారు. దానికి తను కూడా ఏంటంటుందంటే, నేనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా గర్భదాటి బయటకు వచ్చి ఇలా నేషనల్ అవి రావాలని అనుకున్నారు. నేనే ఒకప్పుడు అనేవాడిని, ఆడపిల్ల కదా నేను ఆల్రెడీ నొక్కేస్తారు, నువ్వు వెళ్ళలేవు అని చెప్పి నేనే ఒకసారి డిస్కషన్ చేశాను. ఆ టైంలో తను అన్నదన్నమాట, నేను ఒకసారి మెడల్ తీసుకొస్తే దాన్ని చూడని అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. ఒకసారి మెడల్ నువ్వు తెచ్చాను కానీ నేషనల్ మెడల్ వెళ్ళి తెచ్చింది, అప్పటి నుండి ఇప్పుడు తిరగలేదు. మేము కూడా మాట్లాడడానికి కూడా చాయిస్ లేదన్నమాట. ఆ విధంగా తను ఇప్పుడు పై స్థాయిలకి తనే వెళ్ళింది. మాకు ఏ విధంగా సపోర్ట్ లేకపోయినా సరే తను ప్రతిసారి ఫస్టే రావడం వల్ల ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం ఇంకా బాగా చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇప్పుడు వరకు తనకి ఈ ఎంటర్ లేకుండా బాగా అయ్యింది. ఈ ఈవెంట్లు కూడా తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం. యువతకి ఏ విధంగా చెప్పదలుచున్నాం అంటే, నేటి యువత ఎక్కువ సినిమాలు అనేది శిఖరాలు అనేవి ఎక్కువగా ఉంటారు, అలాంటిది ఒక ఆశయం ఉండి ఒక స్థాయికి వెళ్తే ఏ విధంగా? దీనికి అలాంటివి ఏం లేదండి. దానికి సినిమాలు కానీ ఇవి కానీ ఏమి లేవు. స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు రన్నింగ్ అనేదే తను ఇది. ఇప్పుడు కూడా తను ఆల్రెడీ
దీన్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారని తను కూడా చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఆల్రెడీ. దీన్ని చూసి ఒక విశాఖ అమ్మాయి చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వెళ్ళింది, మనం కూడా వెళ్ళొచ్చు అని ప్రతి ఒక్కరు కూడా నమ్మకం వస్తుంది. ఆల్రెడీ ప్రోత్సహిస్తున్నారు కూడా, అదే నమ్మకం తనకి. ప్యారిస్ వెళ్ళడానికి ఆర్థిక సహాయం అది ఎవరు? ఆర్థిక సాయం అంటే రిలయన్స్ వాళ్ళే చేశారండి. రిలయన్స్ ఫౌండేషన్ నుండే తను వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ చాలామంది అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. మన ఒలింపిక్ అసోసియేషన్ అని ఒకటి, నెక్స్ట్ మన ఆంధ్ర అసోసియేషన్ ఒకటి, మన ఒలింపిక్ అసోసియేషన్, అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మన రిలయన్స్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫుడ్ అనే కాదు, తను ఆల్రెడీ ట్రైనింగ్ అనే కాదు, 24 అవర్స్లో తనకు ఆల్రెడీ 4 hours 6 hours రెస్ట్ ఇస్తున్నారు ఒళ్ళు పడుకోవడానికి. మిగతా టైం వల్ల ప్రాక్టీస్ అనుకొని చాలా బాగా చేస్తాను. మా ఫోన్ మాట్లాడడానికి కూడా ఖాళీ లేకుండా తను ప్రాక్టీస్ ఇస్తున్నారండి. చాలా బాగా ఇస్తున్నారు. తను ఫోన్ మాట్లాడి చెప్పినప్పుడల్లా అవుట్ ఆఫ్ నీట్ కోచ్ కూడా వచ్చి తను చాలా బాగా ఇస్తున్నారు అని చెప్పి. మన ఇండియాకి మంచి గోల్డ్ మెడల్ తేవాలని ఇంకా అందరికీ సంతోషంగా ఉంటుంది. చాలా కష్టపడినందుకు భగవంతుడు ఆ ఫలితం ఇస్తాడని నేను ఎంతో ఆశిస్తున్నానండి మా గ్రామం తరఫున. ఇది కుటుంబ సభ్యులు అయితే ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ప్యారిస్ వరకు ఒలింపిక్ స్థాయి వరకు ఎదిగిందని, అలాగే ఒలింపిక్స్లో తప్పకుండా పతాకం సాధించి మన విశాఖకు అయితే మంచి పేరు తెస్తుందని